ఊరువాడ తెలంగాణ దశాబ్ది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. కాసేపట్లో ట్యాంక్ బండ్పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. ట్యాంక్ బండ్పై వేడుకలకు సంబంధించిన సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, ట్యాంక్ బండ్పై ఎట్లా ఉంది ఈ సందడి? ఎస్ యశోద, మరి కాసేపట్లో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పైన వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే మొత్తం కళాకారులందరూ కూడా ట్యాంక్ బండ్ చేరుకోవడం జరిగింది. అన్ని ప్రాంతాలకు చెందినటువంటి, అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు అద్దం పట్టే విధంగా ఇటు బోనాలు కానీ, బతుకమ్మ, ఇది కొమ్ముకోయ, గుస్సాడి, ప్రతి ఒక్క కళాకారులకు సంబంధించి ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. చాలా వరకు పెద్ద సంఖ్యలో పబ్లిక్ అందరూ కూడా ఈ ఉత్సవాలను చూసేందుకు ఇక్కడికి తరలి వస్తున్న తరుణంలో పోలీసులు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. పబ్లిక్ సపరేట్ ప్లేస్ ఏర్పాటు చేయడంతో వీఐపీలకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గ్యాలరీలను ఏర్పాటు చేయడం జరిగింది. సో మనము విజువల్లో చూస్తున్నాము. ప్రతి ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఎల్ఈడి స్క్రీన్లను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. పెద్ద ఎత్తున కళాకారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఉన్నారు. ఒకసారి కళారూపాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారో ఒకసారి తెలుసుకుందాం. మనతో మాట్లాడేందుకు మామిడి హరికృష్ణ ఉన్నారు. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఎన్ని గంటల సేపు కళాకారుల ప్రదర్శన ఉండదు? చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనేది 60 ఏళ్ల కళ, 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దాన్ని సాకారం చేస్తూ వచ్చిన సందర్భంగా కళాకారులందరూ మేము సైతం తెలంగాణ రాష్ట్ర 10 ఏళ్ల పండుగలో పాల్గొంటాను ఉత్సాహంగా రావడం జరిగింది. భాషా సాంస్కృతిక శాఖ ద్వారా వివిధ రకాల 33 జిల్లాల నుంచి వివిధ రకాల గ్రామీణ, వృత్తి, జానపద, గిరిజన కళారూపాలకు సంబంధించిన కళాకారులందరూ కూడా ఇక్కడికి ట్యాంక్ బండ్కు విచ్చేశారు. చాలా అద్భుతంగా ఒక్కొక్కరు ఇప్పుడు ఎక్కడంటే మహిళా డప్పుల నుంచి మొదలుకొని కొమ్ముకోయ, గుస్సాడి, లంబాడి, బంజారా, అలాగే మన ఈ బోనాల కోలాటం, ఘట విన్యాసం, అలాగే డప్పులు, డోళ్ళు, ఇలా ఇతర కళారూపాలకు జమిడీకలు, బైండ్ల కళాకారులు, శివసత్తులు, బోనాలు, బతుకమ్మలు, వీటితో పాటు మిగతా కుర్వడోళ్ళు, ఇలా అన్ని కళారూపాలు తెలంగాణకు సంబంధించిన ఏవైతే ప్రముఖమైన కళారూపాలు ఉన్నాయో ఆ కళారూపాలకు సంబంధించిన కళాకారులందరూ ఇక్కడికి వచ్చేశారు. ఇది ఒక కల్చరల్ కార్నివాల్గా చేస్తున్నాం, ఇదొకటి. రెండవది ఏంటంటే స్టేజ్ షో ఒకటి ఉంది. ఆ స్టేజ్ షో వేదిక మీద ముఖ్యమంత్రి గారు, ఇతర ప్రముఖులందరూ కూర్చున్న వేదికకి ఎదురుగా తెలంగాణ వైభవాన్ని చాటి చెప్పే విధంగా వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. సో దాంట్లో నృత్య నీరాజనాలు, అలాగే ఫ్యూజన్ స్టైల్లో ఉండే అంశాలు, వాటితో పాటు తెలంగాణ పండుగలు, పబ్బాలు, అలాగే ఉత్సవాలు, వేడుకలు, జాతరలకు సంబంధించిన ఒక అత్యంత అద్భుతమైన నృత్య రూపకం కూడా తెలంగాణ వైభవాన్ని చెప్పే విధంగా రూపొందించాం. సో దాంతోపాటు కవ్వాలి, అలాగే సూఫియానా, హైదరాబాద్ దక్కని తెహజీబ్ అని చెప్పగలిగే ఆ పాటలను కూడా రూపొందించడం జరిగింది. సో వాటితో పాటు ఇంకొక దీంతో మైము, మ్యాజిక్ లాంటివి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అది మొత్తం అన్ని రకాల కళారూపాలు, తెలంగాణ చారిత్రాత్మక కళారూపాలకు సంబంధించి కూడా అన్ని కళలు కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు. ఇప్పటికే మనం ఒకసారి చూడొచ్చు, ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఫుడ్ స్టాల్స్తో పాటు చేనేత హస్తకళలకు సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా విద్యుత్ దీపాలతోని అలంకరించడం జరిగింది. ట్యాంక్ బండ్కు వచ్చే ప్రజలందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగేలానైతే ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ అయితే తరలి వస్తున్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైనటువంటి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అమలు చేశారు. సో ముందుగా సాంస్కృతిక కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. కల్చరల్ కార్నివాల్ పేరుతో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దీంతోపాటు లాస్ట్ చివరిలో బాణసంచ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడే బుద్ధుని విగ్రహం దగ్గర ఒక 10 నిమిషాల పాటు బాణసంచ 8:50కి కనిపిస్తుంది. విఐపీలకు సంబంధించి వచ్చే వారందరినీ కూడా ఇక్కడ ట్యాంక్ బండ్ లిబర్టీ సర్కిల్ దగ్గర విఐపీకి సంబంధించినటువంటి వాహనాలను ఆపుతున్నారు. అక్కడ నుంచి బ్యాటరీ వెహికల్ ద్వారా విఐపీలందరినీ కూడా ఆ డయాస్ వద్దకు తీసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో మరి కాసేపట్లో మొత్తము కల్చరల్ కార్నివాల్ అయితే ప్రారంభమవుతుంది. సో ఫుడ్ స్టాల్స్ మనం చూస్తున్నాము. చాలా వరకు బంజారా ఉత్పత్తులు, అదేవిధంగా చేనేత, ఎందుకంటే తెలంగాణ అంటేనే చేనేత కళలకు ప్రసిద్ధి, అవన్నీ కూడా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతున్నది. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఇది బంజారాకు సంబంధించినటువంటి ఎంబ్రాయిడరీ సంబంధించినటువంటి స్టాల్. ఇది స్టాల్ ఇక్కడ ఉన్నారు, వీటితో మాట్లాడదాం. ఈ స్టాల్లో ఎటువంటి వస్తువులు అందుబాటులో ఉంచారు, ఇవి ఎట్లా డిజైన్ చేశారు? మేము సంగం సార్, నాది ఇందిరాగాంధీ ఎస్ఎన్జి నుంచి వచ్చాము. అంటే మా దగ్గర ఒక 60 మంది లేడీస్ పనిచేస్తారండి. 60 మంది లెదర్ ప్రోడక్ట్ అనేది తయారు చేస్తారండి. ఫేమస్ ఇన్ లెదర్ బ్యాగ్స్ అండి. అండ్ ఈ వస్తువు మేము 250కి ఇస్తున్నామండి.
లెదర్ అంటే మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మేము ఓన్గా చేస్తున్నాం కాబట్టి ఈ రేట్లో ఇస్తున్నామండి, 250లో ఇస్తున్నాం. సో ఎలా ఉంది ఇక్కడ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం, స్టాల్ పెట్టుకోవడం ఏ రకంగా? చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి మార్కెటింగ్ మాకు బెస్ట్ సార్. మా కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్ పంచుకోవడం, మళ్ళీ నలుగురు పరిచయాలు అవ్వడం, వాళ్ళు కూడా విజిట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. సో అది చాలా మంది పబ్లిక్ ఇక్కడ స్టాళ్లలో కూడా రావడం జరుగుతున్నది. కళాకారులు అయితే చాలా వరకు ఇక్కడ ప్రజలందరూ కూడా, ఎందుకంటే నేటి తరం యువతకు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు తెలిసేలా కళాకారులను అయితే ఏర్పాటు చేశారు. చిందు యక్షగానం కళాకారుల దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది చాలా సాంప్రదాయ ప్రాచీన కాలం నాటి కళ. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ చిందు యక్షగానము చేస్తున్నారు? మన 10 ఏండ్ల పండుగకి ఎలా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం? కళాకారులందరికీ కూడా ఇక్కడ రాబోతుండడంతో కళాకారులందరికీ కూడా ఏర్పాటు చేయడం. ఎలా ఉంది పాల్గొనడం ఏ రకంగా? 10 ఏండ్ల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మాకు యక్షగాన కళాకారులకు కానీ మిగతా కళాకారులకు కానీ ఎంతో ప్రోత్సాహంతో ప్రభుత్వం వాళ్ళు మాకు ఈ కార్యక్రమం చేపట్టారు. చాలా గర్వకారణంగా ఉంది సార్, బాగుంది. అది చిందు యక్షగానము, గుస్సాడి, కొమ్ముకోయ, డప్పు దరువు, ఒగ్గుడోలు, పేరిని ఇట్లాంటి నృత్యాలకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున కళాకారులందరైతే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒక పక్క స్టాల్స్, మరో పక్క కళాకారుల సందడి, అదేవిధంగా కల్చరల్ కార్నివాలు, బాణసంచ, ఇట్లా ఒక దాదాపు 3 గంటల పాటు ట్యాంకు బండ్ పైన పెద్ద ఎత్తున అయితే సంబరాలు జరగనున్నాయి. ప్రజలందరికీ కూడా ఉచితంగా మంచినీరు అందించడంతో పాటు అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. మొత్తము విద్యుత్ దీపాలు అయితే ట్యాంకు బండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరికీ ఒక కనువిందుగానైతే ఇక్కడ ట్యాంకు బండ్ పైన ఉత్సవాలు అయితే జరగనున్నాయి. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి, గవర్నరు వీరందరూ కూడా ఇక్కడికి రానున్నారు. ఇప్పటికే సీఎస్ కానీ మంత్రులు కూడా పలువురు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకోవడం జరిగింది. సిపి కూడా ఇందాకనే ట్యాంక్ బండ్కి వచ్చారు. ఇటు పోలీసులు అయితే కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో ఇది ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి. యశోద.